టేస్టీ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ని తయారు చేసుకుందామా మరి? హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు లంచ్ అయిపోయిందా? లంచ్‌లోకి మరి ఏం ప్రిపేర్ చేసుకున్నారు? నాది కూడా లంచ్ అయిపోయింది. లంచ్ తర్వాత మనం చల్లగా సమ్మర్ కదా! ఏమన్నా కొంచెం తినాలనుకుంటాం. లేదంటే చల్లగా తాగాలనుకుంటాం. అలాగే చల్లగా తినడానికి గాని ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. చల్లగా అలా తిన్నట్టయితే గొంతులో అలా జారిపోతుంది. అది ఎలాగో చూసేద్దురు గాని ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ మరి వచ్చేసేయండి మన కిచెన్‌లోకి చూపించేస్తాను మరి మీకు. ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ కోసమని 1/2 లీటర్ పాలు స్టవ్ వెలిగించుకున్నాను. ఒక కడాయి తీసుకొని 1/2 లీటర్ పాలు స్టవ్ మీద పెట్టుకున్నాను. అది బాయిల్ అయ్యేటప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ ఏం వేయాలో. పాలు స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి. ఈ పక్కన కొంచెం పాలు తీసుకొని అందులో ఇది కస్టర్డ్ పౌడరు 2 టేబుల్ స్పూన్స్ ఇందులో వేసుకోవాలండి. ఇది వెనిల్లా కస్టర్డ్ పౌడర్ అనమాట, ఫ్లేవర్ అనమాట. ఇందులో బటర్ స్కాచ్ అన్నీ ఉంటాయి. మీకు ఏది కావాలో అది తీసుకోండి. ఈ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఉండలు ఏమైనా ఉంటే కనుక మళ్ళీ ఉండలు కింద అయిపోద్ది కదా. మంచిగా కలుపుకుందాం ఉండలు లేకుండా. ఇలా కస్టర్డ్ పౌడర్ పాలల్లో వేసుకున్నాం కదండి. ఇలా ఉండలు లేకుండా మనం జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. పాలు బాయిలింగ్ పాయింట్కి వచ్చింది, బాయిల్ అవుతున్నాయండి. మనం కలుపుకున్న ఈ మిల్క్లో కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, వేసేసుకొని మనం సిమ్లోనే పెట్టుకోవాలండి. పాలను మనం హైలో పెట్టుకున్నామంటే మాడిపోద్ది. ఇప్పుడు జాగ్రత్తగా మీగడ కట్టకుండా కలుపుకోవాలండి. ఎక్కువగా దగ్గరికి అయిపోకుండా కొంచెం చిక్కపడగానే దించేసుకుందాం. ఇలా కలుపుకుంటూనే ఉండాలి మనం. ఇందులో 1/2 కప్పు మనం షుగర్ వేసుకుందామండి. మీ ఇష్టం, మీ ఆప్షన్, మీరు ఎంత వేసుకుంటారో వేసుకోండి. నేను 1/2 కప్పు వేసుకుంటున్నాను. కలుపుకుందాం. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉందాం. ఇదిగోనండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఉంచుకొని, మరి చిక్కగా అయిపోయిందంటే బాగోదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా కలుపుతూనే ఉండాలండి. లేదంటే కనుక మేగడ కట్టేస్తుంది కదా పైన. అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. కొంచెం చల్లారాక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం 1 అవర్. చూడండి ఫ్రెండ్స్, 1 అవర్ మనం వేసుకున్న కస్టర్డ్ మిల్క్లో వేసుకున్నాం కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం. చూసారా ఎలా చిక్కగా అయిపోయిందో? చల్లగా ఉంది. ఇందులో మనం కొన్ని యాపిల్ ముక్కలు వేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఏ ఫ్రూట్స్ కావాలో ఆ ఫ్రూట్స్ వేసుకోండి. ఇలా కట్ చేసి చిన్న ముక్కలు యాపిల్ ముక్కలు వేసుకుందాం. అలాగే ద్రాక్ష, అవి కూడా ఇలా ముక్కలు కోసుకున్నాను. ముక్కలు కూడా వేసుకుందాం ఇలాగా. అలాగే బనానా, ఇవి కూడా చిన్న ముక్కలు కోసుకొని ఇలా వేసుకోవాలి. దానిమ్మ గింజలు, ఇవి కూడా చక్కగా మనం ఇలా వేసేసుకొని ఫైనల్గా కొన్ని జీడిపప్పుల్ని వేసి చిన్న ముక్కలు చేసుకుని ఆ పలుకులు కూడా వేసుకుందామండి. ఇంక మీరు ఏం కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇంతేనండి, ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అయిపోయింది. మరి టేస్ట్ చేయాలి కదా, మరి అంతే టేస్టీగా ఉంటుంది. చక్కగా ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారు వాళ్ళు కూడాను. మనం కూడా తినొచ్చు కదా చల్లగా ఈ సమ్మర్లో. చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా చూపిస్తున్నాను. మన ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ చాలా రుచిగా ఉంటుంది. మరి టేస్టీగా ఈ సమ్మర్లో చల్లగా మరి లాగించేయచ్చు కదా, తినేస్తాం. అంత రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. చాలా ఈజీ కదా. చక్కగా మనం ఆఫ్టర్ లంచ్ కానీ ఆఫ్టర్ డిన్నర్ కానీ చల్లగా పెట్టుకుని ఫ్రిడ్జ్లో తిన్నట్టయితే ఆహా, చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి
ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేసాక టేస్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్, మరి టేస్ట్ చేసి చూపించాలి కాబట్టి మీకు టేస్ట్ చేసి కూల్గా ఉంది, చల్ల చల్లగా. మరి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. బా ఎంత రుచిగా ఉందో మాటలు లేవండి, మాట్లాడుకోలేవు, అంత టేస్టీగా ఉంది. మరి మరి మీరు కూడా ఇలా యాడ్ చేసుకోండి. వేరే రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.